అది చూసిన సాగర్ వెంటనే దగ్గరికి వెళ్ళి, ఏమైంది శ్రావ్య, ఎందుకేడుస్తున్నావ్ అని అడుగుతూ పైకి లేపడానికి ట్రై చేశాడు. కాని కాలు విపరీతమైన నొప్పి పెట్టడంతో తట్టుకోలేకపోయిన శ్రావ్య, దయచేసి నా కోసం ఆగకుండా మీరందరూ పారిపోండి సాగర్, పులి దగ్గరికి వచ్చేస్తుంది అని ఏడుస్తూనే హెచ్చరించింది. షటప్ శ్రావ్య, నిన్నిలా వదిలేసి ఎలా వెళ్తాం, కాసేపు సైలెంట్గా ఉండు అని కోప్పడి ఆమెను భుజాన వేసుకొని పరిగెత్తాడు. అతని చర్యకి శ్రావ్య కళ్ళ నుండి కన్నీళ్లు జలజలా రాలాయి. ఆ క్షణం ఆమె మనసులో సాగర్ మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. దాంతో సాగర్ వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది. ఇంతలో పులి మరింత సమీపించడం గమనించిన సాగర్, నేను పెద్ద పులిని డైవర్ట్ చేస్తాను, మీరందరూ కిందకు వెళ్ళిపోండి అఖిలా అని గట్టిగా చెప్తూనే గుబురుగా ఉన్న ప్రదేశంలో ఎండిపోయిన ఆకులు కుప్పగా ఉండడం గమనించిన సాగర్ తప్పనిసరి పరిస్థితుల్లో శ్రావ్యను ఫోర్స్గా దాని మీదకి విసురుతూ, కాసేపు అక్కడ జాగ్రత్తగా ఉండి నొప్పి తగ్గిన తర్వాత కిందకి వెళ్ళిపో శ్రావ్య, నేను పులిని ఎదుర్కోవడానికి వెళ్తున్నాను అని చెప్పి మెరుపు వేగంతో ముందుకి కదిలాడు సాగర్. అయితే ఆకుల కుప్పమీద పడుతున్న సమయంలో శ్రావ్య నుదిటిన బలమైన రాయి తగలడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. కాని సాగర్ ఉన్న హడావిడిలో ఆ విషయం గమనించలేదు. పులికి ఎదురెళ్తున్న సాగర్ని చూసిన అఖిల కంగారుగా వెనక్కి రాబోతుంటే అతని బలం గురించి తెలిసిన ఆఫీసర్ జ్యోతి ఆమె చెయ్యి పట్టుకొని ఆపి, నీ భర్త సేఫ్గా కిందకి వస్తాడు, ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్తే అనవసరంగా తనకి ప్రాబ్లం క్రియేట్ చేసినట్టుంటుంది, దయచేసి నాతో పాటు కిందకి రా అని సర్ది చెప్పి కిందకి తీసుకువెళ్ళింది. దాదాపుగా పులికి దగ్గరగా వెళ్లిన సాగర్కి నేలమీద కత్తి కనిపించడంతో గబుక్కున అందుకొని ఆవేశంగా దాడి చేశాడు. ఆ సమయంలో అతని శరీరం నుండి ఒక పవర్ఫుల్ ఎనర్జీ బయటకు వెలువడి ఆ ప్రదేశమంతా కాంతితో నిండిపోయింది. కాసేపటికి స్పృహ వచ్చిన శ్రావ్యకి కనుచూపు మెరలో ఎవరూ కనిపించకపోవడంతో ఒక పక్క భయపడుతూనే కుంటుకుంటూ కిందకు వెళ్ళింది. ఆమెను చూసిన అఖిల పరుగున దగ్గరికి వచ్చి, నువ్వు బానే ఉన్నావు కదా శ్రావ్య, నీకు ఎక్కడ గాయాలవ్వలేదు కదా, నువ్వొక్కదానివే వచ్చావేంటి, సాగర్ ఎక్కడున్నాడు అని కళ్ళతోనే ఆమె వెనుక వెతుకుతూ కంగారుగా అడిగింది. అదేంటి నన్నడుగుతున్నావ్, సాగర్ మీతో రాలేదా, నన్ను విసిరినప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయాను, స్పృహ వచ్చేసరికి ఎవరూ కనిపించకపోతే నెమ్మదిగా వచ్చాను, అసలు సాగర్ పైన కనిపించక కిందకి రాక ఏమైనట్టు అని ఆందోళనగా అడిగింది శ్రావ్య. దాంతో అఖిలకు ఒక్కసారిగా కంగారు పెరిగిపోవడంతో వేగంగా కొండవైపుకి పరిగెత్తింది. అది గమనించిన స్వరూప్ వేగంగా ఆమెను ఆపి, ఏం చేస్తున్నావు అఖిల, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇంత పెద్ద ప్రమాదం తప్పిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తున్నావంటే నీకు మతిస్థిమితం తప్పిందేమో అనిపిస్తుంది అని కోపంగా చెప్పాడు. ఆ మాటకి అతని వైపు సూటిగా చూస్తూ, అక్కడ ప్రమాదంలో ఉంది నా భర్త, తనను ఒంటరిగా వదిలేసి ఇక్కడ చెక్కభజన చేయమంటావా, ఎథిక్స్ మోరల్స్ నీకు లేకపోయినా నాకున్నాయి, సాగర్ కోసం నేను కొండ మీదకి వెళ్లి తీరుతాను, నన్ను ఆపితే మాత్రం మర్యాదగా ఉండదు అని వార్నింగ్ టోన్లో చెప్పింది అఖిల. ఆమె మాటలకు స్వరూప్ నిర్ఘాంతపోతే పరిస్థితి అర్థమైన జ్యోతి, నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దఖిలా, నీకు తోడుగా నేను వస్తాను అని ముందుకు కదిలింది. ఆ మాటకి వెంటనే రియాక్ట్ అయిన రాజీవ్, కోరి ప్రమాదంలోకి వెళ్తున్నావ్, నీకేమైనా మెంటలా జ్యోతి, నువ్వక్కడికి వెళ్లడానికి వీల్లేదు అని అడ్డుగా నిలబడ్డాడు. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కాపాడటం నా ధర్మం, నేను నా కర్తవ్యం నిర్వర్తిస్తున్నాను, మర్యాదగా అడ్డులేగు అని అతని కళ్ళలోకి సూటిగా చూసింది జ్యోతి. ఆమె చూపుకి తడబడుతూనే, నువ్వు చేస్తుంది చాలా తప్పు జ్యోతి, దయచేసి నా మాట విను అని కన్విన్స్ చెయ్యాలని చూశాడు రాజీవ్. ఇక అతనితో వాదించలేక విసురుగా పక్కకు నెట్టి అఖిలతో కలిసి ముందుకు కదిలింది జ్యోతి. అదంతా చూసిన శ్రావ్య, ఆగండి అఖిల, అసలు ఇదంతా నా వల్లే జరిగింది కాబట్టి సాగర్ను వెతకడానికి నేను కూడా మీతో వస్తాను అని ముందుకు కదిలింది. ఆమెను ఆపడానికి ప్రయత్నించిన శ్రవణ్ను కోపంగా చూసింది. దాంతో భయపడిన శ్రవణ్, సరే నేను మాత్రం ఇక్కడుండి చేసేదేముంది,
మీతోనే వస్తాను అని అక్కతో జత కలిశాడు. సాగర్ శరీరం నుండి వచ్చిన కాంతి తట్టుకోలేక విసురుగా తల ఊపుతూ వెనక్కి తగ్గింది పులి. అదే అదునుగా భావించిన సాగర్ తన చేతిలో ఉన్న కత్తితో ఫోర్స్గా పులి మీద దాడి చేసి తన గొంతు దగ్గర, పొట్ట దగ్గర ఎడాపెడా చీల్చేశాడు. అంతటితో ఆగకుండా ఇష్టం వచ్చినట్టు నెత్తిమీద పిడిగుద్దులు గుద్ది పులి కింద పడిపోయేలా చేశాడు. ఇక పోరాడే ఓపిక కోల్పోయిన పులి సాగర్ వైపు కోపంగా చూస్తూ రక్తమొడుతున్న శరీరంతో అక్కడి నుండి వేగంగా అడవిలోకి వెళ్ళిపోయింది. అప్పటికి రిలీఫ్గా ఫీల్ అయిన సాగర్ ఒక్కసారిగా జరిగింది గుర్తుకొచ్చి షాక్ అయిపోయాడు. గాడ్, అసలు నా శరీరం నుండి అంత శక్తి ఎలా వచ్చింది? అసలు పులిని ఇంత సులువుగా ఎలా ఎదుర్కోగలిగాను? ఇదంతా నేను వేసుకున్న పిల్స్ ఎఫెక్టా అని ఆశ్చర్యంగా అనుకుంటున్న సమయంలోనే అకస్మాత్తుగా కొండచిలువ అతని మీద దాడి చేసింది. అతి కష్టంగా దానితో పోరాడిన సాగర్ ఆఖరికి పవర్ ట్రైనింగ్ ఆర్ట్ బుక్లో చదివిన మెథడ్స్ యూజ్ చేసి కొండచిలువ మెడలు వంచి లొంగదీసుకుని చంపేశాడు. ఆ ప్రాసెస్లో అతని శరీరమంతా రక్తంతో తడిచిపోయింది. ఏకకాలంలో పులి, కొండచిలువ రెండింటితో ఫైట్ చెయ్యడంతో సాగర్ బాగా నీరసించిపోయాడు. పైగా ఒళ్లంతా వాటి బ్లడ్ ఉండడంతో అతనికి చాలా చిరాకు కలిగింది. ఆ సమయంలో అతను కాళియా మర్దనం చేసిన శ్రీకృష్ణుడిలా కనిపించాడు. కాసేపటికి కొండమీదికి వచ్చిన అఖిల వాళ్ళకి కొండచిలువను లాక్కుంటూ వస్తున్న సాగర్ కనిపించడంతో షాక్తో నిలబడిపోయాడు. అందరి ముఖాల్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్కి లోపలే నవ్వుకున్న సాగర్, ఏంటలా చూస్తున్నారు? ఈ 50 అడుగుల పామును లాగలేక నా చేతులు నొప్పి వస్తున్నాయి. ఈ రాత్రికి ఇదే మన భోజనం, కాస్త హెల్ప్ చేయండి అని గట్టిగా చెప్పాడు. ఆ మాటకి అందరూ సాగర్ వైపు వికారంగా చూస్తుంటే అఖిల మాత్రం పరుగున దగ్గరికి వెళ్ళి హత్తుకొని, నువ్వు బానే ఉన్నావా? దెబ్బలేమీ తగల్లేదు కదా అని ఒళ్లంతా తడుముతూ గుక్కపెట్టి ఏడ్చింది. ఐఎమ్ ఫైన్ అఖిల, ప్లీజ్ డోంట్ క్రై, నేను తట్టుకోలేను అని సున్నితంగా ఆమె కన్నీళ్లు తుడిచాడు సాగర్. ఇంతలో, సాగర్ నీకేం కాలేదు కదా అని కంగారుగా అడిగింది శ్రావ్య. ఆ మాటకి ఇంత పెద్ద అటాక్ జరిగిన తర్వాత ఏమీ అవ్వకుండా ఉంటుందా? ఆ పెద్ద పులి, ఈ కొండ చిలువ రెండూ నన్ను ఒక ఆట ఆడుకున్నాయి. ఒళ్లంతా విపరీతంగా నొప్పి పెడుతుంది కాబట్టి బాగున్నాను అని చెప్పడం కాస్త కష్టం అని నవ్వుతూ అన్నాడు సాగర్. కొద్దిసేపటికి కిందకి వచ్చిన సాగర్తో, నువ్వు చాలా గ్రేట్ బ్రదర్, ఏకకాలంలో రెండింటితో ఫైట్ చేశావ్. ఇలాంటి బలవంతుడైనా నిన్ను కొంతమంది వేస్ట్ ఫెలోస్, పనికిరాని వాడివి అని కామెంట్ చేయడం హాస్యాస్పదం. ఏదేమైనా నీ ధైర్య సాహసాలకు హ్యాట్స్ ఆఫ్. బై ద వే, నా నేమ్ మురారి. ఇక్కడ నిన్ను కలవడం చాలా హ్యాపీగా ఉంది. భవిష్యత్తులో మనం మంచి ఫ్రెండ్స్ అవ్వాలని నా కోరిక. నీకు అంగీకారమేనా అని అడిగాడు మురారి. అతని మాటలకి రాజీవ్, స్వరూప్ అందరూ షాక్ అయిపోయారు. మరి మురారి ఫ్రెండ్షిప్ని సాగర్ యాక్సెప్ట్ చేస్తాడా? ఇంతకీ ఈ కాంపిటీషన్లో సాగర్ విన్ అయ్యే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. స్టే ట్యూన్ టు పాకెట్ FM.